రీసెంట్ గా జరిగిన కేరళ ఈవెంట్ లో అల్లు అర్జున్ తన కేరళ ఫ్యాన్స్ తో చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడాడు. కేరళ ఆడియన్స్ నన్ను ఒక అడాప్టెడ్ సన్ గా ట్రీట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని, నా కోసం ఫ్యాన్స్ కాదు ఒక ఆర్మీ ఉందనే ఫీలింగ్ మిమ్మల్ని చూశాకే కలిగిందని చెప్పాడు. అండ్ నేను మీ నుంచి ఇంత ప్రేమను పొందడానికి గల కారణం మా డైరెక్టర్ సుకుమార్ గారు అని చెప్పాడు. కేరళ ఆడియన్స్ కు నన్ను బాగా దగ్గర చేసిన సినిమా ఆర్య అని చెప్పాడు. కేరళలో రిలీజ్ అయిన నా మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప 2 వరకు ఆల్మోస్ట్ 20 ఏళ్లు నన్ను ఒక అడాప్టెడ్ సన్ గా నాపై అమితమైన ప్రేమను చూపిస్తున్న కేరళ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పాడు. అండ్ కేరళలో వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ అయిన ఫహద్ ఫాజిల్ బ్రదర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గురించి, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని, నా సినిమాలకు తను ప్రణీత్ చేసిన ప్రతిసారి చాలా మంచి సాంగ్స్ అందించినందుకు డిఎస్పి థ్యాంక్ యూ అని చెప్పాడు. అండ్ నన్ను ఇంత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న కేరళ ఆడియన్స్ కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని డిఎస్పిని అడిగితే సినిమాకు సంబంధించిన సాంగ్ ప్రోమోను అక్కడ రిలీజ్ చేద్దామని చెప్పాడంట. సో ఈ ఈవెంట్ లో బన్నీ పుష్ప 2 మూవీ నుంచి 4th సాంగ్ ప్రోమోను మలయాళ వర్షన్ లో రిలీజ్ చేశారు. టోటల్ 6 లాంగ్వేజెస్ లో ఈ సాంగ్ ప్రోమోను మలయాళ వర్షన్ లోనే అందిస్తానని చెప్పాడు. అండ్ పుష్ప 2 మూవీ కోసం 3 ఏళ్లు వెయిట్ చేయించినందుకు ఆడియన్స్ కు సారీ చెప్పి ఇక మీదట ఈ గ్యాప్ రాకుండా చూసుకుంటానని బన్నీ ప్రామిస్ చేశాడు. ఇక December 5th వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ క్రియేట్ అవుతుందని, అందుకు మీరందరూ రెడీగా ఉండండి అని కేరళ ఈవెంట్ లో బన్నీ తన ఫ్యాన్స్ తో ఇలా మాట్లాడి ఎగ్జైట్ అయ్యాడు. అండ్ December 5th ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అవన రేంజ్ లో పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఆఫ్టర్ రిలీజ్ పుష్ప 2 మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.